సో మొన్న అసెంబ్లీలో కూడా ఇట్లనే మాట్లాడారు. ఎప్పుడు కలిసినా కూడా ఏముంది ఏం లేదు. అసెంబ్లీలో ఇది అసంతృప్త లేకపోతే ఆవేదన, ఒక టైప్ ఆఫ్ టెండెన్సీలోకి వెళ్తున్నారా మీరేమైనా? నో, అంటే తెలివైన వాడు, మోసపూరిత లక్షణాలు ఉన్న వాళ్ళు మా సంపదని దోసుకుపోతున్నారు, ప్రజలకు చెందాల్సిన సంపదని. ఓకే, అంటే ప్రాంతాల మధ్యన పక్షపాతం చూపించుకుంటూ, ఉదాహరణకు ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి లాగా రాజ్యాంగం మీదనే ప్రమాణం చేశాడు. ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాను, 33 జిల్లాలనని ప్రమాణం చేశాడు. కానీ 3 జిల్లాల పక్షపాతి అయ్యాడు. ముఖ్యంగా ఇంకా కొడంగల్. నేను ఇది ఎక్కడో చెప్పట్లేదు, ఇది నిరసన గలం, ప్రజాస్వామ్యంలో నిరసన గలం ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు ఉన్నట్లు కత్తి యుద్ధాలు, గుర్ర యుద్ధాలు ఉంటే యుద్ధం చేసేవాడిని, తాడో పెడో వెళ్ళిపోయేది. ఓకే, అదొక రణరంగంలో. అయితే ఎదుటి పక్షం వారన్న దత్తుండేది, నేనైనా దత్తుని. కానీ ప్రజాస్వామ్య యుద్ధంలో మనం నిరసన గలం చెప్పాలి, ప్రజలను చైతన్యపరచాలి. దానివల్లనే అది ఒక రకమైన ఆవేదన. ఎందుకంటే ఇప్పుడు పక్కకు ఉన్న కొడంగల్కి 6,000 కోట్లు ఇచ్చారు, ఆరుమూరుకు 6 కోట్లు ఇవ్వలేదు. ఎంత ఇచ్చారు మీకు? మాకేమి ఇవ్వలేదు. ఏదైనా ఇచ్చిందంటే ఇప్పటివరకు ఏదైనా పరిపాలన నడుస్తుంది 8 ఏళ్ల నుంచి, అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన రెగ్యులర్ ఫండ్స్ ఏముంటాయో, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, దాంట్లో కూడా కొన్ని వాళ్ళే కొట్టేస్తున్నారు. అంటే బీజేపీ లీడర్గా ఒక అపోజిషన్ పార్టీగా మాట్లాడుతున్నారా, లేదు నిజంగా ఎమ్మెల్యేగా నిధులు రావట్లేదని ఆధారాలతో లెక్కలతో సహా మాట్లాడుతున్నారు? లెక్కలతో సహా చెప్పాను, నిండు అసెంబ్లీలో చెప్పాను. ఇంకా 50 ఏళ్ళ తర్వాత నా గొంతు రికార్డింగ్ అయి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మీ మీడియా ఛానల్ ఇవాళ ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. బహిరంగంగా మేము మాట్లాడిన రేపు ఉంటాయి, ఉండకపోవచ్చు. కానీ నిండు అసెంబ్లీలో, శాసనసభలో, గౌరవ శాసనసభలో నా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయము, ముఖ్యంగా రాష్ట్రంకు ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 1 వీక్ బ్యాక్ 3,000 కోట్ల అప్పు తెచ్చారు. ఓకే, మళ్ళీ ఈ రోజు ఆర్బీఐలో 3,000 కోట్లు తీసుకుంటున్నారు. ఇవే నేను అడుగుతున్నాను. ఈ 1,000 కోట్ల అప్పు, 38,000 కోట్ల అప్పు, సుమారు మా ఆదాయము, మా వాటా ఎంతో కొంత ఇవ్వండి. దాంట్లో తప్పేముంది? నా ప్రజల తరపున నేను ప్రశ్నించడం తప్పు అయితే ఎట్లా రగ్గారు? నేనేం నా బహిరంగంగా ఇక్కడో మీ మీడియా ఛానల్ ముంగడ చెప్పడమో, చిట్ చాట్ చేయడమో కాదు, బీజేపీ కాదు. నేను ఒక ప్రజా ఎన్నుకున్న ఒక నాయకుడుగా వాళ్ళ కస్టోడియన్ నేను ఎమ్మెల్యే కావాలని, 2 గన్మెన్లను పెట్టుకొని ఎమ్మెల్యే కార్సులు ఉండరని, ఏదో నేను విలాసాలు అనుభవించాలని రాజకీయాలకు రాలేదు. ప్రజల బాధలు వాళ్ళకున్న రిప్రజెంటేషన్స్ ఇచ్చారా మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికో లేకపోతే మంత్రికో ముఖ్యమంత్రికో ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు కావాలి అని రిప్రజెంటేషన్ ఇచ్చారా? అవును, ఇచ్చాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి 22 ఇచ్చాను. 22 రిప్రజెంటేషన్ ఇచ్చాను. డైరెక్ట్ పర్సనల్ కలిసారు? అంటే పర్సనల్ 2 సార్లు కలిసాను. సీఎం పేషీలో ఇచ్చాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చాను, సీతక్క గారికి ఇచ్చాను. నిన్న కూడా చెప్పాను, ప్రతిరోజు వెళ్తాను సెక్రటరియట్. ఏదో నేను ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. ఏదో ఒక రోడ్డు గురించి పెడితే ఇప్పటి వరకు అసలు ఆ ఫైలే పట్టించుకునే వాళ్ళు లేడు. నిన్న అడిగితే ఇంకా ప్రాసెస్లో ఉంది. నేను అదే చెప్పాను, అక్కడ మంత్రి గారు లేరు, మరి కొడంగల్లో బుట్టకపోవడం మరి నేనేం చేసినాము అంటే మాటకి మీకు కొడంగలేనా? కొడంగల్ అంటే ఇది ఈ వ్యవస్థనే ఇంతకుముందున్న గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దుర్మార్గమైన ప్రక్రియను మొదలుపెట్టిన వాళ్ళు 2 ముఖ్యమంత్రులు. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పమని పెట్టాడు, తర్వాత ఇడుపులపై అని ఇంకొక ముఖ్యమంత్రి పెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది చని. అంతకుముందు వాళ్ళు కొద్ది పద్ధతిగా ఉండేవాళ్ళు, హుందాగా ఉండేవాళ్ళు, రాష్ట్రాన్ని తమ బిడ్డలుగా చూసుకునే వాళ్ళు, అన్ని జిల్లాలని. ఇక తర్వాత ఈ 10 సంవత్సరాల నుంచి 3 జిల్లాలు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు. ఇప్పుడు ఈ సుమారు 8 ఏళ్ల నుంచేమో మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ. ఖమ్మం గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు, నల్గొండకు వచ్చి పేరేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మహబూబ్ నగర్కి వచ్చేమో జూపల్లి కృష్ణారావు గారు, కొడంగల్కి చెందిన రేవంత్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నాను, మాట కూడా దీనిలో ఈ ఒక్క పదం ఘాటుగా మాట్లాడుతాను, దయచేసి ప్రేక్షకులు కూడా ఏమనుకోవద్దు. చంబల్లోయ దొంగలు దోసుకెళ్ళినట్లు 30 జిల్లాల సొమ్ముని 3 జిల్లాల నాయకులు ఎత్తుకెళ్తున్నారు, దోచుకెళ్తున్నారు. దొంగల చంబల్లోయ దొంగలు అంటే మామూలు దొంగలు పర్వాలేదు, వాళ్ళు ఎట్లుంటారు? చిన్న చిన్న దొంగలు.
వాడేదో పొట్టకోటికి దొంగతనం చేసేవాడు, లేకపోతే చిన్న చిన్న స్కూటరో కారు, వీళ్ళు మొత్తం మా ప్రాంతాన్నే ఒక అగమ్య గోచరం భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు ఈ చంబల్లో దొంగలు. రీజన్ ఏంటి? నిజామాబాద్ కి మినిస్టర్ రేపు మాపో ఇస్తారేమో, జిల్లాకి ఇంకా మంత్రి రాలేడు కదా, ఇప్పుడు మంత్రి ఇచ్చిన తర్వాత ఆయన కూడా తీసుకొస్తాడేమో. మరి అక్కడేమి ఇచ్చారు? ఇప్పుడు వరంగల్ ఇచ్చిన ఏమి ఇస్తున్నారు? వరంగల్ కరీంనగర్కి ఇచ్చి ఏమి ఇచ్చిండ్రు? కరీంనగర్ పాపం పొన్నం ప్రభాకర్ గారికి ఏదో టైర్లు లేని నార్త్ సౌత్ తెలంగాణ లాగా విడగొట్టి అది కోరుకుంటలేనా, కావద్దని కోరుకుంటున్నా. ఒక భవిష్యత్తు ఈ తెలంగాణ మీద నాకు ఒక బలమైన దృఢమైన నమ్మకం ఉంది. ఇది ప్రపంచాన్నే ఒక గుర్తింపు గల రాష్ట్రంగా ఎదుగుతుంది కాబట్టి దీని భవిష్యత్తు పారేయద్దని కోరుకుంటున్నా సీనియర్ మంత్రుల్ని. ఎంత ఇచ్చారు మీకు ఇంతవరకు? మీకు వచ్చిన ఫండ్స్ ఓవరాల్ గా ఇంతవరకు ఏం రాలేదు. కళ్యాణ లక్ష్మి రొటీన్ ఇవన్నీ కాదు, ప్రాజెక్టులు. ఇప్పుడు ఎట్లయితే 3,900 కోట్లు పెట్టి నారాయణపూర్ కొడంగల్ తీసుకెళ్ళినట్లు, హాస్పిటల్లో స్కూల్ 1,425 కోట్లు విత్ జీవోల మెన్షన్ చేసి చెప్పాను అసెంబ్లీలో. ఇప్పుడు ఆయనకేమో మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్నిటికేమో డబుల్ రోడ్లు, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, ప్రతి గ్రామంల మండలాల జూనియర్ కాలేజీలు. బాగా అభివృద్ధి చెందని ప్రాంతం కదా, డ్రాట్ ఏరియా కదా, అందుకోసం నిధులు కొడంగల్ ఏరియా. ఇప్పుడు వండి రోడ్డు పూట 4 కోట్లకి ఎకరం ఉంది. ఎవరు చెప్పారు? కూతబేటి దూరంలో ఉంది హైదరాబాద్ కు. మాది ఎక్కడో మారుమూలపల్లి, ఆసిఫాబాదులు, ఆదిలాబాదులు, పరకాలలు, ఏటూరు నాగారంలు, వీళ్ళందరూ ఎటు పోవాలండి? భలే మాట్లాడతారు మీరు. మీడియా కూడా అసలు మొత్తానికి మొత్తం బాగా నేర్చుకున్నారు ఎట్లనా? ఇలా కూటబేటి దూరంలో గంట లోపల ఫామ్ హౌజులు కట్టుకునే కొడంగల్ ప్రాంతం ఎక్కడ? కమ్మనైన ఖమ్మం లాంటి మంచి పచ్చటి 3 పువ్వులు 6 కాయలు. నేను ఓన్లీ ఆర్మూర్ గురించి, ఆదిలాబాద్ గురించి మాట్లాడుతున్నాను. ఆర్మూర్ కూడా చాలా వెనుకబడ్డది. లాస్ట్ గత 10 సంవత్సరాల్లో ఒక్కిల్లు లేదు. అడిగాను, అసెంబ్లీలో అడిగాను, 10 సంవత్సరాలు ఒక్కిల్లు లేదు. ఒక్కిల్లు లేకుండా 7 లక్షల కోట్లు అప్పెందుకు చేశారు? మాజీ దొర ఫామ్ హౌజ్లో పడుకుని లెవ్వలేని కుంభకర నిధుల్లో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు మా తెలంగాణ, మా ఆర్మూర్ లాంటి ప్రాంతాలను భవిష్యత్తును ఛిద్రం చేసిన నాయకుడు ఒకవైపు 7 లక్షల కోట్లు ఒక 70 ఇళ్ళు కట్టుకున్నా లేదండి. మరి ఎవరు కడతారు అప్పులు? కల్వకుంట్ల కుటుంబమా, లేకపోతే అనుమల కుటుంబమా, తుమ్మల కుటుంబమా, కోమటిరెడ్డి కుటుంబమా, పొంగులేటి కుటుంబం కడతారా? ఎట్లా ఇదంతా ఈ అప్పులు వాళ్ళు కడతారని చెప్పండి, బాండ్ పేపర్ రాసి ఇచ్చేమనండి. అడగండి మరి, మీరు మంత్రులు ఎంత తీసుకుపోయారు, ఎమ్మెల్యేలకి అదే ఇప్పుడు అడగండి. అవును, ఇప్పుడు గౌరవనీయ ఇప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధమైన ఉన్నతమైన హోదాలున్న శాంతి కుమార్ గారిని చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? ఇప్పటికి 3 లెటర్లు పెట్టాను. మొత్తం 12 మంది మంత్రులకు ఎన్ని నిధులు ఇచ్చారు, మా ఆర్మూర్కి ఎంత ఇచ్చారు చెప్పండి, మిగతా నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇచ్చారు? ఏం రిప్లై ఇచ్చారు? ఇంతవరకు రిప్లై లేదు. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హక్కుల్ని గౌరవిస్తలేని చీఫ్ సెక్రటరీ ఆమె. ఆర్టీఐ చేశారా మీరు? అవును. ఓకే. సమాచార హక్కు చట్టం ఏదైతే భారత రాజ్యాంగం నాకు, భారత పార్లమెంట్ నాకు కల్పించిందో దాని ప్రకారం అడిగారు. ఒకవేళ ఆమె నిజంగా కూడా గౌరవనీయ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ తెలంగాణ అనుకుంటే నాకు ఇమ్మీడియట్లీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంతవరకు నో ఇన్ఫర్మేషన్, నో రిప్లై. ప్రత్యక్షంగా కలిశాను, ఆ జీవో చూపించుకుంటా, 1,425 కోట్లు కొడంగల్కి ఇచ్చిన జీవోని చూపించుకుంటా. మేడం, ఇది మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, పోతారు. ఇట్లాంటి పోగడల వల్ల, రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకత్వం వల్ల మన రాష్ట్రానికి ఇప్పటికే ఒక ఉమ్మడి రాష్ట్రాన్ని విడిపోయి 2 రాష్ట్రాలు అయినము. ఇట్లాంటి నాయకత్వం, రాజ్యాంగం మీద గౌరవం లేకుండా పక్షపాతి ధోరణున్న నాయకులు వస్తే రాష్ట్రానికి మళ్ళీ ముందు ఉద్యమాలు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఓన్లీ రాకేష్ రెడ్డి ఎక్కువ ఈ స్వరం వినిపిస్తున్నాడు. కొడంగల్ అంటున్నాడు, అనుముల అంటున్నాడు, మిగతా మంత్రుల పేర్లు చెప్తున్నాడు. మరి మిగతా 7 ఈ స్థాయి ఘాటైన విమర్శలు చేయట్లేదు కదా? మరి ఇప్పటికి యూట్యూబర్ ఛానల్స్ కూడా అందున్నాయి. మన తొలి వెలుగు రాగే ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నాడు? ఓకే. చాలా మంది యూట్యూబర్స్ యాంకర్స్ ఉన్నారు, మరి ఎవరు గుర్తుపట్టరే? రఘు అనగానే తొలి వెలుగు రాగానే ఎందుకంటారు? ఓకే. మీ ఎమ్మెల్యేలు కూడా సమస్యలు ఉన్నాయి కదా అంటున్నా. వాళ్ళు అడిగే రేంజ్లో వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కొక్కరి విధానం వేరు, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బాడీ డిఫరెంట్ గా ఉంటది. ఓకే. ఇప్పుడు మీరు కొంచెం నిదానంగా మాట్లాడతారు, నేను గట్టిగా మాట్లాడతాను, కొందరు మరీ సన్నంగా మాట్లాడతారు. సో సమస్య అయితే చాలా తీవ్రంగా ఉన్నది, బాగా తీవ్రము. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఇప్పటికైనా మీ మీడియా మిత్రులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు అంటే కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, ఆరగోపాల్ సార్ లాంటి వాళ్ళు, దయచేసి మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముక్కలు చేస్తాడు. ముక్కలు అంటే ఎట్లా చేస్తాడు? అంటే మన ప్రత్యేక రాష్ట్ర పోగులు వస్తాయి, అప్పుడు మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు 1956 నుంచి 69 నుంచి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వచ్చినా కానీ ఒక స్టేజ్లో ఆపగలిగినా కానీ చివరి మూమెంట్లుగా
ఎవరైతే కొందరు ఇట్లాంటి స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఏదైతే వ్యత్యాసాలు చూపించుకుంటూ వెళ్ళారో పరిపాలనలో చివరికి అది ఆగే పరిస్థితి లేదు, కట్ట తెగిపోయింది. ఇప్పుడు అడుగుతున్నారు, తర్వాత ప్రతి ఒక్కరు జ్ఞానోదయం అవుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉద్యోగాలు మళ్ళీ తుపాకులు పడతారు, తల్లడిల్లేదు మేము.